పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్కారం. NXT G న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. తప్పు చేస్తే పార్టీతో సంబంధం లేకుండా చర్యలు. పిఠాపురంలో 100 కోట్ల అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసిన పవన్ కళ్యాణ్. పాకిస్తాన్లోని ఆంధ్రులు తిరిగి రావాలి, వారి నైపుణ్యతకి అనుగుణంగా ఉపాధి పిలుపునిచ్చిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. అర్హత ఉన్న వారందరికీ సంక్షేమ ఫలాలు, ప్రజా దర్బార్ ద్వారా సమస్యల పరిష్కారాలు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్. బోరగడ్డ అనిల్ కి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ, హైకోర్టులోని తెలుసుకోవాలని సూచన. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ. ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. కూటమి ప్రభుత్వ నాయకులమంతా సమన్వయంతో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయడానికి పనిచేస్తున్నామని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంలో 100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకి ఆయన శంకుస్థాపనలు చేశారు. రైతులకి వ్యవసాయ పనిముట్లు, మహిళలకి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి పునాది రాయి వేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. 30 పడకల ఆసుపత్రిని 100 పడకలుగా పెంచుతున్నట్లు చెప్పారు. సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకుని రావాలని అన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, అసాంఘిక కార్యకలాపాలకి ఎవరు పాల్పడినా పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఈ రోజున పిఠాపురంలో 9 నెలల్లోపే దాదాపు 100 కోట్ల పైగా ఖర్చుతోటి ఈ రోజున ప్రారంభించాం. చాలా మంది చిరకాల కోరిక ఇది. 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని దాదాపు 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్ గా అభివృద్ధి చేయాలని అందరూ కోరిన మీదట ఈ రోజున 34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 2 కొత్త బ్లాకులు, మరి ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్ ఆధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతోంది. నియోజకవర్గం ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది. గతంలో గొల్లపూడి సభలో ఇచ్చిన హామీ మేరకు నేడు ఉప్పాడ కొత్తపల్లి మండలంలో సామాన్య ప్రజలకు తక్కువ ఖర్చుతో వివాహాలు జరుపుకునేందుకు అవకాశం కల్పిస్తూ 2 కోట్ల అంచనా వ్యయంతో టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి మంత్రి శ్రీ నారాయణ గారు చాలా ఉదార స్వభావంతో 3 కోట్లు కేటాయించినందుకు, పిఠాపురంకి 1 కోటి రూపాయలు గొల్లపూడి కేటాయించినందుకు నారాయణ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా సంవత్సరం సమయం లోపే మేము దాదాపు 100 కోట్లు పైగా ఈ రోజున ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఇది మొదటి దశలోని అభివృద్ధి. అలాగే బ్రిడ్జి గురించి కూడా శాంక్షన్ నేను గౌరవ కేంద్ర మంత్రితో గజేంద్ర షెకావత్ గారితో మాట్లాడితే వెంటనే చాలా అత్యంత తక్కువ వ్యవధిలోనే మొత్తం బేసిక్ శాంక్షన్ అయిపోయింది. కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది, ఉన్న ఆర్థిక ఇబ్బందులు తట్టుకొని జమ్మూ కాశ్మీర్ లో అమాయకులపై 26 మంది పర్యాటకుల్ని ఉగ్రవాదులు చంపడం దుర్మార్గమని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉగ్రవాదుల దాడుల్ని నిరసిస్తూ జనసేన ఆధ్వర్యంలో విజయవాడలోని పాత బస్టాండ్ కూడలి వద్ద నిర్వహించిన మానవహారంలో మాజీ మంత్రి సామినేని ఉదయభానుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టామని మనోహర్ చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులకు తాము అండగా ఉంటామని చెప్పారు. ఎంతటి బాధ ఉన్నా ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కావలిలో జనసేన నేత మధుసూదన్ రావు భౌతిక కాయాన్ని చూసి పవన్ కళ్యాణ్ చలించిపోయారని నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. జరిగిన దుర్ఘటన గురించి ఆయన భార్య చెబుతూ ఉంటే కన్నీరు ఆగలేకపోయిందని అన్నారు. ఈ సమయంలో భారత పౌరులంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అండగా నిలవాలని కోరారు. జనసేన పక్షాన కొవ్వొత్తుల ర్యాలీ, మౌన దీక్షలు, ఇవాళ మానవహారం నిర్వహించామని మనోహర్ వెల్లడించారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు, కుల, మతాలకి చూడవద్దని, భారతీయులుగా మన వాళ్లకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాలకు జనసేన పక్షాన కూడా సాయం చేసే ఆలోచనలు ఉన్నట్లు తెలియజేశారు. అందరం కూడా మీతో ఉన్నాం, అధైర్యపడొద్దు. దేశమంతా ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని అణిచివేసే విధంగా మనం కలిసి ముందుకెళ్ళాలి.
అనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఎప్పటి నుంచో మా అందరికీ కూడా చెప్తానే ఉన్నారు. జనసేన పార్టీ ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి, అదేవిధంగా మన జాతి భారతదేశం కోసం మన అందరం కూడా అంకిత భావంతో పనిచేయాలి. ముందు మన దేశం, తర్వాత మన రాష్ట్రం, దాని తర్వాతే మనం అందరం. ఈ అంశాలపైన భావితరాలకు ఉపయోగపడే విధంగా, భావితరాల్లో కూడా మన అందరం కలిసి ఉంటే భారతదేశంలో ఏ విధంగా మనం అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతాం. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంత బాధ కలిగినా సమాజం కోసం, దేశం కోసం నిలబడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనేది గుర్తించడానికి కోసం మేమందరం చేస్తున్న ఈ కార్యక్రమం. నిన్న మా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సోమిశెట్టి మధుసూదన్ గారు ఆ దాడిలో మరణించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న కావలికి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించినప్పుడు జరిగిన సంఘటన వారి సతీమణి దగ్గర నుంచి వింటుంటే నిజంగా చాలా కదిలిచ్చింది. అంత ఘోరంగా, అంత అన్యాయంగా అమాయకులు ఎవరైతే టూరిస్టులుగా వెళ్ళారో వాళ్ళని టార్గెట్ చేసి దాడి చేయడం అనేది చాలా దురదృష్టకరం. సరైన సమయంలో మనందరం కూడా ఈ విధంగా నిలబడతాం. అందరం కూడా ఒకే నాయకత్వం కింద భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని బలపరుస్తూ జనసేన పార్టీలో ప్రతి ఒక్కరం కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 3 రోజుల కార్యక్రమం చేశాం. మొదటి రోజు కొవ్వొత్తుల ర్యాలీ చేశాం. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు నిర్వహించాం. ఈ రోజున మానవాహారం, అదేవిధంగా ప్రధాన కూడలిలో ఒక స్కామ్ లో అడ్డంగా దొరికిన జగన్ ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు పన్నుతున్నారని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని ఆరోపించారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేసేందుకు విదేశీ పెట్టుబడుల కంపెనీలపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శలు చేశారు. పుట్టి పెరిగిన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని అనుకుంటున్న ప్రవాసాంధ్రులపై జగన్ విషం చిమ్ముతున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ మండిపడ్డారు. వాళ్ళ వచ్చిన కంపెనీలన్నీ పెట్టుబడులతో వస్తే వాళ్ళ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రం ప్రయాణిస్తుంటే ఎప్పుడూ కుట్ర కుతంత్రాలతో రాజకీయాలు నడిపే ఈ పులివెందుల జగన్ రెడ్డి మళ్ళీ ఇంకో కుట్రకు నిద్రలేపాడు. ఇతను దొంగ దొంగ అని ఎదుటోడిని దొంగ చేస్తాడు. ఎందుకంటే ఇతను 21 క్లౌడ్ కంపెనీలు పెట్టారు. ఈ 21 క్లౌడ్ కంపెనీలకి ఒక్క దాంట్లో ఆఫీస్ లేదు. 21 సూట్ కేస్ కంపెనీలు పెట్టిన చరిత్ర నీది. ఈ సూట్ కేస్ కంపెనీలకి అడ్రస్ కూడా, ఆఫీస్ అడ్రస్ కూడా లేని జగన్ రెడ్డి ఇవాళ నువ్వు అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలను విమర్శిస్తావా? నువ్వు నీ యొక్క బ్యాచ్ గుర్తుంచుకోండి. ఈ ఎన్ఆర్ఐలు తప్పకుండా రండి, పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ ఉన్న పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయండి. మీకు మా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ఎవరన్నా అడ్డొస్తే కబడ్దార్, నేనున్నా మీ ఎన్ఆర్ఐలు అందరి తరఫున. మీరు కష్టపడి సంపాదించిన సంపాదన పెట్టుబడులు ఇక్కడ పెట్టి పరిశ్రమలకి అభివృద్ధి చేయండి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళబడి. గత 1750 కోట్ల ముడుపులు తీసుకుని జగన్ హయాంలో చేసుకున్న సెకీ ఆదాని విద్యుత్ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేయాల్సిందేనని విద్యుత్ రంగ నిపుణులు, విశ్రాంత అధికారులు డిమాండ్ చేశారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు కొన్ని తీర్మానాలు చేశారు. విశ్రాంత ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ సహా విద్యుత్ రంగ నిపుణులు, వామపక్ష నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఇది కంప్లైంట్ కాదు, దిస్ ఈజ్ ఏ గ్రాండ్ జ్యూరీ ఇండైట్మెంట్. ఇన్వెస్టిగేట్ చేసిన దాని ప్రాతిపదికన జ్యూరీ దాన్ని రివ్యూ చేసి ఇది కరెక్ట్ అని ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. డీటెయిల్డ్ ఫైలింగ్స్లో, ఎస్ఈసి ఫైలింగ్స్లో జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టారు. ఆయనే డబ్బు తీసుకున్నాడు 1750 కోట్లు. బ్లేటెంట్ ఓపెన్ కరప్ట్ ప్రాక్టీసెస్. దీని మీద ఒక స్పెషల్ హై లెవెల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయడం. 1750 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా ముడుపులు చెల్లించారు ఇందులో అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా అమెరికన్ జస్టిస్ సిస్టమ్ ఒక కేసు పెట్టింది. ఒకే ఒక పీపీఏ ద్వారా 175 నియోజకవర్గాలకి 10 కోట్ల చొప్పున 1750 రూపాయలు జమ అయిపోయినాయి. అంటే నియోజకవర్గానికి 10 కోట్ల చొప్పున అదానీ గారు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముందే ఎలక్షన్ ఖర్చులు ఇచ్చేసేటట్టు లెక్క. 25 సంవత్సరాల పాటు మద్యం మీద వచ్చే రాబడి, ప్రభుత్వ రాబడిని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే కట్టిపడేశాడో, సెకీ అదానీ ఒప్పందం ద్వారా 25 సంవత్సరాల పాటు మన జేబులకు చిల్లులు పెట్టడానికి ఆయనే రాసిపోయాడు. దాన్ని వాళ్ళు మార్చుకోమంటే ఎట్లా? ఈ ఒప్పందాన్ని రద్దు చేయడానికి
ఈ యాంటీ కరప్షన్ ప్రొవిజన్స్ ఏవైతే ఆ కాంట్రాక్ట్లో ఉంటాయో అవి చాలు, 3,000 కోట్లు కట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను అనుకోవడం లేదు. ఒకవేళ కట్టాల్సి వచ్చినా సరే మీరు చెప్పిన లెక్క ప్రకారమే అది మనం నష్టపోయే అమౌంట్తో పోలిస్తే అది నథింగ్. అదాని అగ్రిమెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆమోదించడానికి వీల్లేదు. దాన్ని రద్దు చేసుకోవాల్సిందే. 10,500 13,500 వాళ్ళు ప్రొడ్యూస్ చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు దాన్ని టోటల్గా డీసెంట్రలైజ్ చేసి 33 kV లెవెల్లోనే ఎన్ని యూనిట్లు వీలైతే అన్ని యూనిట్లు అక్కడ ఏర్పాటు చేసేటట్టుగా మనకు చేసుకున్నట్టయితే కొన్ని లక్షల మందికి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తే ఆయన అస్సలు పట్టించుకోలేదని, ఇక దళితురాలైన హోంమంత్రి అనిత సైతం ఆ వైపే కన్నెత్తి చూడలేదని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. వీరయ్య చౌదరిని మద్యం గొడవల్లో చంపేస్తే హోంమంత్రి అక్కడకు పరిగెత్తారని, మీకు డబ్బున్న వారే కనిపిస్తారా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. మీకు డబ్బున్న వారిని తప్పితే పేదలు సామాన్యులు దళితుల్ని పట్టించుకోరా అని నిలదీశారు. ఇంతకంటే దిగజారిన దిక్కుమాలిన ప్రభుత్వం మరొకటి ఉంటుందా అని పేర్ని నాని మండిపడ్డారు. శుక్రవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి పేర్ని నాని మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేశారు. ఎంత బరితెగించారంటే వీళ్ళు, పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తే గ్రామ బహిష్కరణ సంఘ బహిష్కరణ చేస్తే, పిఠాపురంలో దళితుల్ని 2025 సంవత్సరం 2025 1947 2025 ఇవాళ ఈ 2025లో స్వాతంత్రం వచ్చిన ఇన్ని దశాబ్దాలకి ప్రపంచం మొత్తం పిఠాపురం వైపు చూసేలా చేస్తాను, మీరు ఓటేయండి అని చెప్పినటువంటి మహానాయకులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేస్తే పలకరించే దిక్కు లేదు. హోమ్ మినిస్టర్ గారికి, ఒక దళితురాలైనటువంటి హోమ్ మినిస్టర్ గారికి సంఘ అంటే నా జాతికి లేదా నా తోటి సోదరుల్ని సంఘ బహిష్కరణ చేయటం ఏంటి, ఈ రోజుల్లో కూడా ఈ స్థితులు ఉన్నాయా అని పరిగెత్తాల్సింది పోయి అడ్రస్ కూడా లేదు, పలకరించినోడు లేడు, ఎమ్మెల్యే పలకరించలేదు, ఎంపీ పలకరించలేదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన హోం మంత్రి లేదా సాంఘిక సంక్షేమ మంత్రి. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎవరైనా పాకిస్తాన్ లో ఉన్నవారు స్వదేశానికి రావడానికి అడ్డంకులు ఉన్నట్లయితే ఎన్ఆర్ఐ విభాగం ద్వారా పరిష్కరిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పాకిస్తాన్ లో ఉన్న ఆంధ్రులు స్వదేశానికి తిరిగి వస్తే వారి నైపుణ్యతను అనుసరించి భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లాలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. నవంబర్ నుంచి స్పాంజ్ పెన్షన్లు ఇస్తున్నామని, భర్త చనిపోయిన మొదటి నెలలోని పెన్షన్ ఇస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 30,000 మంది వితంతువులకి పెన్షన్ కొత్తగా ఇవ్వడం జరిగిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పెండింగ్ లో ఉన్న మరొక 90,000 మందికి కూడా వచ్చే నెల 1వ తేదీన పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 35 కోట్ల అదనపు భారం పడుతుందని చెప్పారు. డెత్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు తీసుకుని పింఛన్ మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. అర్హులు అందరూ కూడా ఈ నెల 30వ తేదీన ధృవపత్రాలు అందజేయాలని సూచించారు. ఏపీ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పాలని ఆలోచన చేసి ఆ దిశగా ఆచరణ చేస్తున్నామని అన్నారు. 2 ఏళ్లలో 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. బోరుగడ్డకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తనపై ఉన్న అన్ని కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ బోరుగడ్డ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం సుప్రీంలో విచారణ జరిగింది. జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలో ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరిపింది. దీనిపై హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. నకిలీ పత్రాలు సమర్పించి గతంలో బెయిల్ పొందినందుకు ఈ కేసుని హైకోర్టే తేల్చుతుందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అసభ్య పదజాలంతో దూషించిన కేసులో బోరుగడ్డని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకి సంబంధించి ఇటీవల హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. బోరుగడ్డను కొంతకాలం జైల్లోనే ఉంచాలని ఎలా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు అని ప్రశ్నించింది ధర్మాసనం. నకిలీ పత్రాలు సమర్పించి బెయిల్పై బయటకు వచ్చారంటూ బోరుగడ్డ బెయిల్ రద్దు చేయాలంటూ ఇటీవల పోలీసులు పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ బోరుగడ్డ అనిల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలో ధర్మాసనం ముందు విచారణ జరిపింది. అయితే అంశాల్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని, నకిలీ పత్రాలు సమర్పించి గతంలో బెయిల్ పొందినందున ఈ కేసుని హైకోర్టులోనే తేల్చుకోవాలని
ఇది మంచిదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. బోరుగడ్డకి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బీజేపీ సొంత రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజలను మోసం చేస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఏపీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశం శుక్రవారం విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో షర్మిల, కాంగ్రెస్ జాతీయ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల వారికి సమాన న్యాయం చేయాలనేదే కాంగ్రెస్ సిద్ధాంతమని ఉద్ఘాటించారు. 50% రిజర్వేషన్ ఎత్తివేసి అవసరమైన మేరకు అమలు చేయాలని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంగా తాము ప్రజల్లోకి వెళ్తామని అన్నారు. ఉగ్రవాదుల దాడుల్ని నియంత్రణ చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు చేశారు. పర్యాటకులు చనిపోతూ ఉంటే అక్కడ ఉన్న భద్రతా దళాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అసలు దాడులు జరుగుతాయనే నిఘా వర్గాల సమాచారం ఉందా లేదా అని ప్రశ్నించారు. పక్క దేశం వాళ్ళు వచ్చి దాడులు చేస్తే అడ్డుకోలేరా అని షర్మిల నిలదీశారు. బీజేపీ మత రాజకీయాల కోసం ఉగ్రదాడి ఘటనను వాడుకుంటుందని, ఇది చాలా బాధాకరమని చెప్పారు. అక్కడ ముస్లింలను కూడా చంపేశారని, అది హిందువులపైన దాడిగా ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఆ ప్రాంతం చాలా సురక్షితంగా ఉందని మోదీ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారం చేసుకున్నారని గుర్తు చేశారు. వారి మాటలు నమ్మి వెళ్లినందుకు అమాయకులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మరి ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. రెజల్యూషన్లో చాలా అంశాలను పొందుపరచడం జరిగింది. వాటిల్లో మన రాజ్యాంగాన్ని సంరక్షించుకోవడం అయితేనేమి, ఎట్లయితే బీజేపీ పార్టీ మన రాజ్యాంగాన్ని అవమానిస్తూ అన్ని సెంట్రల్ ఏజెన్సీస్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళ గుప్పెట్లో వాళ్ళ బానిసలుగా ఆఖరికి ఈసీని కూడా వాడుకుంటున్న తరుణంలో ఒక కాంగ్రెస్ పార్టీయే రాజ్యాంగాన్ని పరిరక్షించగలదు అని ఈ న్యాయపత్రలో రెజల్యూషన్ ఉండడమే కాదు, సెక్యులరిజం అంటే అన్ని మతాలు సమానము, అందరికీ సమాన హక్కులు ఉన్నాయని, మన దేశంలోని మైనారిటీలకు కూడా భద్రత కలిగించే విషయంగా కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ న్యాయపత్ర రెజల్యూషన్లో ఉంది. అంతేకాదు మహిళలకి మోర్ రిప్రజెంటేషన్, ఇదివరకు 33% ఉంది, కానీ ఇంకెక్కువ రిప్రజెంటేషన్ అయితేనేమి, అలాగే కాస్ట్ సెన్సస్ ద్వారా ఏ కులాలు ఎంతమంది ఉన్నారో తెలియకపోతే ఆ కులాలకు ఎలా న్యాయం చేస్తారు అన్నది రాహుల్ గాంధీ గారు ఇదివరకే చెప్పారు. 50% రిజర్వేషన్ అన్న లిమిట్ని ఎత్తేసేయాలి. బీసీలకు కూడా న్యాయం జరగాలి అంటే ఈ రిజర్వేషన్ మొత్తం మళ్ళీ రిఫార్మ్ చేయాలి అన్నది కూడా ఈ రెజల్యూషన్లో ఉంది. అంతేకాదు ఫార్మర్కు సంబంధించి ఎంఎస్పి కాస్ట్ ప్లస్ 50%గా ఉండాలి, అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. వాళ్ళ అప్పుల నుంచి కూటమి పాలనలో గుంటూరు ప్రగతి పరుగులు తీస్తుందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. తూర్పు నియోజకవర్గంలోని శివారు ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గుంటూరు రైలుపేట 3వ లైన్లో 38 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులకి గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్, గుంటూరు ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీలా, ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ పాలనలో రైలుపేట అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. దోచుకోవటం, దాచుకోవటం తప్ప వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని మండిపడ్డారు. రాజధాని నగరంగా గుంటూరు అన్ని విధాల అభివృద్ధి సాధిస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత, పోతురాజు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో గత వారం నుండి తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో అనేక చోట్ల మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో రోడ్లు, డ్రైన్లు శంకుస్థాపన చేయడంతో పాటు ఈరోజు నగరంలోనే ముఖ్య కూడలుగా ఉన్నటువంటి రైల్పేట ప్రాంతంలో గత 10 సంవత్సరాల నుంచి కనీసం డ్రైన్లు కూడా పునర్నిర్మించలేనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వాలుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ ప్రాంతంలో అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పూర్తిగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులను స్థానిక కార్పొరేటర్ గారు అలాగే కూటమి నాయకుల సహకారంతో ఈరోజు 38 లక్షల రూపాయలతో సీసీ డ్రైను మరియు రోడ్డును నిర్మించేటువంటి కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ గారు అలాగే పెద్దలందరూ కూడా పాల్గొనడం, ముఖ్యంగా ఇక్కడ ఒక 250
మీటర్ల డ్రైన్తో పాటు 160 మీటర్ల రోడ్ని నిర్మించేటువంటి కార్యక్రమం 38 లక్షల రూపాయలతో స్థానిక సంస్థల్లో మరింత బలోపేతం చేసేటువంటి దిశగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నిధులను పూర్తిగా దాదాపు ఏ కార్పొరేషన్ ఏ పంచాయతీకి సంబంధించిన నిధులు ఆ పంచాయతీకి ఆ కార్పొరేషన్కి వచ్చేటటువంటి విధంగా సిఎఫ్ఎంఎస్ నుంచి వాటిని అన్నిటి కూడా తీసివేయడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కొరత లేకుండా అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా ఒక క్యాపిటల్ రీజియన్గా డెవలప్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి విజయవాడ నగరం కానీ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గుంటూరు నగరంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇది ఒక క్లస్టర్గా ఈ రోజున గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారైనటువంటి నజీర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంతో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా కానీ సమస్యలుంటే ఎమ్మెల్యే గారు అమ్మటే స్పందించి ఏదైనా కానీ సమ్మర్లో జరిగేటువంటి ఈ వాటర్ విషయంలో కానీ ఎక్కడైనా కానీ ఇమీడియట్గా స్పందించి దానికి మరి మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడటం కానీ ఏదైనా కానీ పనులు ఎక్కడ కూడా ఆగకుండా అలానే అభివృద్ధి కార్యక్రమాలు దాంతోపాటు సమానంగా సీసీ రోడ్లు కానీ ఇవాళ రైలుపేటలోనే ఒక పక్క కొత్తపేటలో మొన్న జరిగినాయి. అట్లానే సెమెంటెన్స్గా ఇక్కడ కూడా సీసీ రోడ్లు 38 లక్షలతోటి ఈ రోజున రైలుపేట అంటే మరి ఈస్ట్ నియోజకవర్గంలో ముఖ్యమైన కూడలి. ఇటువంటి వాటిల్లో చాలా ఇబ్బందికరంగా ఎప్పటి నుంచో కూడా ఇక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా చిన్నభిన్నంగా ఉండేది. దాన్ని అమ్మటే మరి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది చాలా ఆనందదాయకం. ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ఇట్లాగనే ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీ ఏదైనా కానీ ఎమ్మెల్యే గారి చొరవతోటి ఇంత స్పీడ్గా కావటం అనేది మేము ఎల్లనూ చూడని విధంగా జరుగుతూ ఉంది. అనేక రకాలుగా ఇవాళ నగరంలో చూస్తే ఒక పక్కన బ్రిడ్జిలు కానీ దాదాపు 4 బ్రిడ్జిలు శాంక్షన్ చేయటం కానీ అది కూడా వర్క్ శరవేగంతో నడవటం ఎప్పుడు కూడా మనం చూడని విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళందరూ కూడా సమన్వయంతో ఇంత అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి అలా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. అలానే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలకి చొరవ తీసుకొని ఇప్పుడున్న లోకల్ కార్పొరేటర్ సమతా గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే ప్రజలందరూ కూడా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ దానికి ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంటే చిన్న చిన్న సమస్యలు వస్తాయి. వాళ్ళందరూ కూడా మరి వారికి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో సమతా గారు కార్పొరేటర్ డివిజన్లో సీసీ రోడ్స్ మరియు సీసీ డ్రైన్స్ 38 లక్షల రూపాయలతో శంకుస్థాపనం వేయటం జరిగింది. అదేవిధంగా ఎలాగైతే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పారో అలాంటి హామీలు నెరవేరుస్తూ అంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్లు బాగుండాలి, వాళ్ళ అభివృద్ధి ప్రదంగా ముందుకు వెళ్ళాలి అనే దశగా రోడ్ల కోసం 581 కోట్లు 20,000 సెంటీమీటర్స్ని కూడా మరమ్మతులు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా గుంటూరు ఈస్ట్లో ప్రతి వార్డులో ప్రతి డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చక్కచగా వెళ్తున్నాయి. అదేవిధంగా ఎలాగైతే ముందుకెళ్తున్నామో మనమందరం పార్టీకి బలోపేతం చేయడానికి ప్రతి కార్యక్రమం చేయడానికి మరియు అభివృద్ధి పరంగా మరియు సంక్షేమం పరంగా కూడా ముందుకు దశగా ఈ యొక్క ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తున్నారని ప్రతి ఒక్కరు కూడా నమస్కారం అండి. ఇది ఇక్కడ రైలుపేటలో ఎక్కువగా మాకు ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇది డెవలప్ అయిన కొత్తపేట కానీ 6వ డివిజన్ కానీ అంతా డెవలప్ అయ్యి ఉంది అనేసి అనుకుంటారు. కానీ ఇక్కడ డ్రైన్స్ అయితే అస్తవ్యస్తంగా ఉన్నాయి, అంతా డిమాలిష్లోనే ఉన్నాయి. నేను మా వార్డులో కార్పొరేటర్గా గెలిచిన కాడ నుంచి కూడా డ్రైన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఈ రైలుపేటలో కూడా నేను చాలా వర్కులు గత గవర్నమెంట్లోనే పెట్టున్నాను. కానీ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అన్న ఇద్దాన్ని మాకు అవన్నీ శాంక్షన్ చేయడం జరగలేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే గారి దృష్టికి ఇక్కడ ఈ సమస్యలు నేను తీసుకెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే శాంక్షన్ చేయించడం జరిగింది. ఈరోజు రైలుపేట 3వ లైన్లో డ్రైన్స్ కానివ్వండి, రోడ్డు కానివ్వండి, చాలా నేను ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయిన్ అప్పుడు రావడం జరిగింది. ఇక్కడ ఇళ్లలో వాళ్ళందరూ కూడా మాకు రోడ్డు డ్రైన్స్ వేయించండి అమ్మా, ఎన్నో ఏళ్ళ నుంచి అడుగుతున్నాం కానీ ఎటువంటి ఇదైతే లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం వర్షాకాలం అని అడగటం జరిగింది. ఈ శాంక్షన్ చేయించాము. ఇప్పుడు 38 లక్షలతో మేము ఇక్కడ డ్రైన్ కానివ్వండి, రోడ్డు కానివ్వండి నిర్మిస్తున్నాము. అంతేకాకుండా రైలుపేట 2వ లైన్ కూడా నెక్స్ట్ కొబ్బరికాయ కొట్టేది అక్కడేనండి. అక్కడ రోడ్డు పెట్టాము మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. అక్కడ డ్రైన్స్ కానీ యూజ్డ్ లైన్స్ అన్నీ కూడా కొత్తగా వేయించాము, రోడ్డు కూడా పెట్టడం జరిగింది. కొత్తపేట ఏరియాలో కూడా అన్ని కాలువలు డ్రైన్స్ అయినా ఇప్పించాం. గుంటూరు వారి తోటలో కూడా
అన్ని డ్రైన్స్ డిమాలిష్లో ఉన్నాయి అన్ని కూడా నిర్మించడం జరిగింది. ఈ రోజు ఇక్కడ రైలుపేటకి మన ఎమ్మెల్యే గారు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ కార్యక్రమాలని పక్కగా అమలు చేస్తున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకున్నామని ప్రకటించారు. గుంటూరు కొత్తపేట జలగం రామారావు స్కూల్లో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నజీర్ ప్రజల వద్ద నుంచి విజ్ఞాపన పత్రాలు స్వీకరించారు. ఆయా సమస్యలన్నీ సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారులకి ఆదేశించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి వారంలో ఒకరోజు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. స్వయం ఉపాధి నిమిత్తం ఇస్తున్న సబ్సిడీ రుణాలని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నతంగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర ఇన్ఛార్జి మేయర్ షేక్ సజీలా, రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి కావాల్సినటువంటి పనులు, ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల ఫలాలను ప్రతి ఒక్కరిని కూడా అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రజా దర్బార్ పేరుతో ప్రతి ఒక్క సచివాలయంలో కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదైతే అర్హులైనటువంటి వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, ఇంట్లో పిల్లవాడు కారు కొన్నాడనో, అమెరికా ప్రయాణం అయ్యాడనో, లేకపోతే ఏదో ఒక సాకు చెప్తూ చాలామందికి పెన్షన్లు కోత పెట్టినటువంటి పరిస్థితులు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 65 లక్షల మందికి ఒక పక్కన దాదాపు నెలకు 3,000 కోట్ల రూపాయల పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమం చేస్తూనే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా ముందుకు తీసుకుని వెళ్తూ ఈరోజు అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా రాబోయేటువంటి నెల 2 నెలల లోపల ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లతో పాటు అవసరమైనటువంటి రేషన్ కార్డులు కానీ, అలాగే ఇళ్ల స్థలాల మీద అనేక మంది ఈరోజు అర్జీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటి మీద ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ పెన్షన్లు అందించేటువంటి కార్యక్రమంతో పాటు వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కేటాయించేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఒక పక్కన తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం. ఇది కేవలం ప్రజా దర్బార్ అంటే మీరు రేషన్ కార్డులకో పెన్షన్లకు కాకుండా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుని వెళ్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి దిశగా, ముఖ్యంగా స్కూల్స్లో మరమ్మత్తు కార్యక్రమాలు కానీ, రోడ్డు మీద డివైడర్లు కానీ, రోడ్ ఎంక్రోచ్మెంట్స్ కానీ, రోడ్లు వేసేటువంటి కార్యక్రమం కానీ, డ్రైన్స్ కానీ, పార్కుల అభివృద్ధి కానీ, ఇటువంటి సమస్యలతో పాటు ముఖ్యంగా ఏదైతే ఈరోజు స్వయం ఉపాధి కల్పన ధ్యేయంతో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినటువంటి బీసీ, ఎస్సీ, మైనారిటీ, ఓసీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలతో పాటు కుట్టు మిషన్లు మన నియోజకవర్గానికి 500 మందికి ట్రైనింగ్ ఇస్తూ 500 మందికి కుట్టు మిషన్లు ఫ్రీగా ఇచ్చేటువంటి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి ఇలా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చాలా భారీగా స్పందన ఉన్నటువంటి ప్రజాదర్బార్ కార్యక్రమానికి ఈ రోజున మరి మన నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవడానికి, ఇక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు, అలానే వారి సొంత సమస్యలైనటువంటి పెన్షన్లు కానీ అనేక సమస్యల మీద ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేసి వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సమస్యల కోసం వచ్చినటువంటి అప్లికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున వచ్చి ఏదైతే మా ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. దానికి స్పందించి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వం అయినటువంటి మరి నజీర్ అహ్మద్ గారు కూడా ప్రతి ఒక్క సమస్య మీద ఎమ్మటే పరిష్కార మార్గం చూడటం, వారి యొక్క ఏదైతే వాళ్ళకి సమస్యలను అక్కడికి వెళ్ళేసి దాని పరిష్కారం కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి మన ఎమ్మెల్యే గారు, ఎక్కడైతే మనం ప్రజల యొక్క ఇబ్బందులు ఉన్నాయో వాటి గురించి మీరు కూడా ఏదైనా కానీ సొంత పనులు కాకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు కానీ ఇక్కడ గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో
ప్రజా దర్బార్ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశం ఎలాగైతే ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కరు కూడా అర్హులుగా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందుతున్నాయి. గతంలో అయితే దశల వారీగా పింఛన్ ఎలా ఇచ్చారో ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం 4,000 ఏర్పాటు చేయడం జరిగింది. 4,000 నుంచి 6,000 వరకు, 6,000 నుంచి 15,000 వరకు వితంతువులు వృద్ధులకి ఇచ్చిన చరిత్ర కూడా మన చంద్రబాబు నాయుడు గారని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. గతంలో కూడా 2,000 చేసింది కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు 4,000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు అర్జీలతో చెప్పి మాకు చెప్పడం జరుగుతుంది. మీరందరూ చూడొచ్చు, ఉచిత ఇసుక కానివ్వండి, అన్నా క్యాంటీన్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఎలాగైతే హామీలు ఇచ్చారో అది నెరవేరుస్తున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రజా దర్బార్లో వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటున్నాము. మళ్ళీ వాళ్ళకి ఏం ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా ఇక్కడికిక్కడే సాల్వ్ చేయడానికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మనకి ఈరోజు ప్రజా దర్బార్ అనే ప్రోగ్రామ్ని ప్రతి వార్డులో వారానికి ఒకసారి ప్రతి వార్డులో కూడా పెట్టడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు ఈరోజు మన వార్డులో 6వ డివిజన్లో ప్రజా దర్బార్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈరోజు వార్డులో అందరూ కూడా వాళ్ళ సమస్యల గురించి కానివ్వండి, ఈరోజు పొద్దున 9:30 నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా ఎక్కువగా ఇక్కడ రేషన్ కార్డులు గత గవర్నమెంట్లో కరెంటు 300 యూనిట్లు వచ్చిందని కరెంటు బిల్లులు వచ్చినాయని కానివ్వండి, 4 వీలర్ ఉన్నా కానివ్వండి, ఏదైనా సమస్య ఉన్నా కానీ పెన్షన్లు తీసేసారు. చాలామంది దగ్గర 200-300 మందికి పెన్షన్ తీసేయడం జరిగింది. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారంటే ఎన్టీ రామారావు గారు ఉన్న టైం కాడ నుంచి మేము పెన్షన్ తీసుకుంటున్నాము, ఇప్పుడు మాకు పెన్షన్లు పోయినాయమ్మా అనేసి చాలా పేద కుటుంబాలలో చాలామంది నాకు చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు అప్లికేషన్స్ ఇవ్వడానికి ఎమ్మెల్యే గారి దగ్గరికి రావడం జరిగింది. పెన్షన్లనే కాదు, రేషన్ కార్డులు కానివ్వండి, ఒంటరి మహిళ పెన్షన్స్ కానివ్వండి, ఇళ్ల స్థలాలు ఏటుగురులో కానీ, టిట్కో హౌసెస్ కానీ చాలా మందికి వచ్చారు కానీ లోన్స్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళకి 55 సంవత్సరాలు వచ్చేసరికి ఆరోగ్యమే మహాభాగ్యమని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టి కృష్ణబాబు, ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పి విజయ వ్యాఖ్యానించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. అవగాహన ద్వారానే పక్షవాతం నియంత్రణ సాధ్యమని చెప్పారు. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో గుంటూరు భారతీయ విద్యాభవన్ లో శుక్రవారం బ్రెయిన్ స్ట్రోక్ పై జరిగిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వారు పాల్గొన్నారు. ప్రధానంగా బీపీ, షుగర్, ఆల్కహాల్ తీసుకోవడం, మానసిక ఒత్తిడి వలన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. దేశంలో ప్రతి 5గురిలో ఒకరికి షుగర్, ప్రతి 4గురిలో ఒకరికి బీపీ ఉందని తెలిపారు. ప్రభుత్వం తరపున ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేసి మందులు ఇస్తారని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరవింద్ శర్మ, రామచంద్ర రాజు, డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. ఉన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఒక చక్కని అవేర్నెస్ ప్రోగ్రామ్ స్ట్రోక్ మీద, అంటే బ్రెయిన్ స్ట్రోక్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలి అనేది సంకల్పించడం చాలా సంతోషం. అంటే మనందరికీ తెలుసు, ఆల్మోస్ట్ బ్రెయిన్ స్ట్రోక్తో ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 18 లక్షల మంది ఇండియాలో ఎఫెక్ట్ అవుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత 100% మళ్ళీ ఓల్డ్ పొజిషన్ రావడం అనేది చాలా కష్టం. చాలామందికి డిజేబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక ఇండియాలో ఇది 2nd లీడింగ్ కాజ్ డెత్కి, అలాగే 3rd లీడింగ్ కాజ్ ఫర్ డిజేబిలిటీకి. ఆల్మోస్ట్ 40 సంవత్సరాల కన్నా తక్కువ మందికి, తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ మోర్ దాన్ 30% కేసెస్ అలాంటివి రిపోర్ట్ అవుతాయి. సో న్యాచురల్గా అలాంటి మెంబర్స్కి స్ట్రోక్ వచ్చినప్పుడు ఎంటైర్ ఫ్యామిలీ, మనం ఎర్నింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి ఎంటైర్ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి ఏమి రీజన్స్ అనేది మనం అనలైజ్ చేస్తే కనుక బ్లడ్ ప్రెషరు, షుగరు, డయాబెటీసు, అలాగే రిస్కీ బిహేవియరు, రకరకాల కారణాలు ఉన్నాయి. బట్ అందులో బ్లడ్ ప్రెషర్ చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో బ్లడ్ ప్రెషర్ మీద అవగాహన కలగ చేయాలి. ప్రజలు వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకుని అది కంట్రోల్లో ఉందా లేదా అనేది ప్రాపర్గా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ మెడికేషన్ వాడి కంట్రోల్లో ఉండేటట్టు చేయాలనే ఒక ఆలోచన క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమం టేకప్ చేశారు. చాలా సంతోషం. మనం గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఆల్మోస్ట్ ఇంటింటికి వెళ్ళి బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, హిమోగ్లోబిన్ కానివ్వండి మనం చెక్ చేస్తూ ఆల్మోస్ట్ 82% పాపులేషన్కి మనం డేటా మెయింటైన్ చేస్తున్నాము. ప్రతి 5గురులో ఒకళ్ళకి డయాబెటీస్ ఉంటూ మనం చూస్తాము, ప్రతి 4గురిలో ఒకళ్ళకి బీపీ ఉండడం చూస్తాము. ఓవరాల్గా స్టాటిస్టికల్గా చూస్తే ఎవరు కూడా బీపీ ఉంది, షుగర్ ఉంది అనేది దాయాలని అనుకోవద్దు. దాయాల్సిన అవసరం లేదు. చాలామందికి ఉంది, లక్షలాది మందికి ఉంది. ఓన్లీ చేయగలిగింది మనం కంట్రోల్లో పెట్టుకోవడం.
సో అది కాన్సన్ట్రేట్ చేసి ప్రభుత్వం తరపు నుంచి ఉచితంగా మందులు ఇస్తున్నాం విలేజ్ స్థాయిలో కూడా. ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్లో మనకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. తప్పు చేస్తే పార్టీతో సంబంధం లేకుండా చర్యలు. పిఠాపురంలో 100 కోట్ల అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసిన పవన్ కళ్యాణ్. పాకిస్తాన్లోని ఆంధ్రులు తిరిగి రావాలి, వారి నైపుణ్యతకి అనుగుణంగా ఉపాధి. పిలుపునిచ్చిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. అర్హత ఉన్న వారందరికీ సంక్షేమ ఫలాలు, ప్రజా దర్బార్ ద్వారా సమస్యల పరిష్కారాలు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్. బోరగడ్డ అనిల్ కి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ, హైకోర్టులోని తెలుసుకోవాలని సూచన. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.